ఇటు మిగతా వాళ్ళు ఏమంటారో, ఎవరు ఏమనుకుంటారో అనే మాట కూడా ఆలోచించకుండా నేను హిందువుగానే బ్రతుకుతాను, హిందువుగానే జీవిస్తానని చెప్పి పోరాటం చేసింది కదా, అదే శభాష్. ఆ అమ్మాయికి సెల్యూట్ చేయాలి. సో కాల్డ్ సెలబ్రిటీస్ మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత పేరున్నా, పరాయి మతంలోకి వెళ్ళిపోయి అక్కడ జరిగినవి ఏదో గొప్ప అద్భుతాల్లాగా స్టేజీల మీద నిలబడి మాట్లాడుతూ ఉంటారు కదా, వీళ్ళందరూ కొంచెం సిగ్గు తెచ్చుకోండి, సిగ్గుపడండి కాస్త ఆ అమ్మాయిని చూసి. మతం మారేవాళ్ళు ఆ అమ్మాయిని ఆదర్శప్రాయంగా తీసుకుని, అయ్యో మనం తల్లి గుండెను కొట్టేస్తున్నామే, తల్లి రొమ్ము మీద కొడుతున్నామే అని ఆలోచించుకుంటే మన హిందూ ధర్మంలోనే ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏంటంటే, మీరు ఇప్పుడే వీడియో చూసిండ్రు కదా, నండూరి హేమామాలిని అనే యూట్యూబ్ ఛానల్లో ఆమె వచ్చి క్రైస్తవుల గురించి మాట్లాడుతూ తప్పుగా ప్రచారం చేస్తుంది. అంటే మతం గురించి, హిందూ మతం తల్లి లాంటిదంట, దాని నుంచి మతం మారడం చాలా ఒక్క పాపమని, సిగ్గుండాలని, ఇలా అనేక విధాలుగా ఈ మతోన్మాదులు మాట్లాడుతున్నారు. ఈ వీడియో కేవలము నండూరి హేమామాలినికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఆమె క్రైస్తవులను అనేక విధాలుగా దూషిస్తూ ఉంది. మిగిలిన మంచి హైందవులకు ఎవరికే కానీ ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. ఈ వీడియో చూస్తున్నా మీకు అందరికీ ఒక బుక్ రికమెండ్ చేస్తున్నాను. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి 3 పుస్తకాలు కలిపి ఫస్ట్ వీక్లో ఎవరెవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకందరికీ 500 రూపాయలకే ఈ 3 బుక్లు దొరుకుతాయి. రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ దాకా ఈ యొక్క ఆఫర్ ఉంటుంది. విత్ పోస్టల్ ఛార్జెస్ కలిపి ఇది 500కే మీరు పొందుకోవచ్చు. దీంట్లో అనేకమైన సనాతన ధర్మంలో దాగి ఉన్నటువంటి రహస్యాలన్నీ మీరు తెలుసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించేటప్పుడు మీరు కానీ వాళ్ళని ప్రశ్నించేదానికి, సత్యాన్ని తెలుసుకునేదానికి ఇది ఉపయోగపడదు. స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఈ బుక్ని మీరు తీసుకోవచ్చు. చూడండి, ఆమె మొదటగా చెప్తుంది, మతం మారే వాళ్ళకి సిగ్గుపడాలంట. అంటే మతం మారడం అనేది వాళ్ళ సొంత హక్కు కదా, సొంత డిసిషన్ కదా. అంటే వీళ్ళు చెప్పినట్టు మనం వినాలా? అంటే ప్రతి ఒక్కడు మతోన్మాదులు చెప్పినట్టు వినాలనా? వాళ్ళ ఇష్టము, వాళ్ళకి ఏది కావాలో అది తింటారు, ఏం కావాలో వాటిని చేస్తారు. ఈ మతం మారడం వలన వీళ్ళకి వచ్చిన లాభం ఏందో నష్టం ఏందో మనకైతే అర్థం కావటం లేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి మతం మారుతున్నారు అనేసి ఎప్పుడు చూసినా కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా క్రైస్తవులను దూషిస్తూనే ఉన్నారు. చూడండి, అందుకే మన దేశంలో స్త్రీలకు స్వతంత్రం లేదు. చూడండి, మతోన్మాదులు మాత్రం వచ్చి ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లలో, యూట్యూబ్లలో వచ్చి డైరెక్ట్గా దూషిస్తూ ఉన్నారు. అలా స్త్రీలు ఎవరైనా కానీ దూషించేదానికి అవుతుందా? వాళ్ళకు ఉండేటువంటి స్వతంత్రం మనకు లేదు. అందుకే మనము ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాము. రెండోదిగా కానీ చూస్తే ఆమె వచ్చేసి హిందూ మతము చాలా గొప్పదంట. ఒక ఆమె హిందూ మతంలో నిలబడిందని ఆ పిల్ల గురించి గొప్పగా చెప్పి హ్యాట్స్ ఆఫ్ హిందూ మతం అని మాట్లాడుతూ ఉంది. అయితే హిందూ మతం గురించి చిన్న జిఆర్ స్వామీజీ వారు ఏం చెప్పారో ఒకసారి చూడండి. చూడండి, ఈమె మాట్లాడుతూ వీడియోలో హిందూ మతం తల్లి లాంటిది అని చెప్తా ఉంది. హిందూ మతం నిజంగానే తల్లి లాంటిదా? ఈ నండూరి హేమామాలిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. హిందూ మతం నిజంగానే తల్లి లాంటిదా? నేను ఒక 2 రెఫరెన్సులు కానీ మీకు కానీ చూపిస్తాను. మీరు చూడండి, మీరు గ్రంథాలు తీసుకొని పరీక్షించండి, చెక్ చేయండి. నేను చూపించేటువంటి రెఫరెన్స్ తల్లి లాంటిదైతే బిడ్డల్ని ఇలా మాట్లాడద్దా? ఒకసారి చూడండి. మహాభారతం అనుశాసన పర్వం 130వ అధ్యాయము 5-6 శ్లోకాలు. శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే, శూద్రుల ఇంట భుజించినవాడు భూమి మీద ఉన్న సమస్త మలాన్ని, మనుషుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే. చూడండి, శూద్రులు అంటే హిందూ మతంలో ఏం చేస్తున్నారంటే, బ్రాహ్మణ, క్షత్రియ, వైష్ణవ వీళ్ళకి ఒక మాదిరి ఒక గౌరవాన్ని, మర్యాదను ఇచ్చి శూద్రులను చాలా హీనంగా చూస్తున్నారు. ఇంకా మమ్మలను మ్లేచ్చులు అన్నారు. మమ్మల్ని ఊరి బయట జీవించమని చెప్పారు. మాకు మంచి బట్టలు ఇవ్వలేదు, చదువుకునేదానికి అవకాశాలు ఇవ్వలేదు. చూడండి, ఇలా రాసుకొని మీ గ్రంథాల్లో వీటిని గురించి సత్యాన్ని తెలుసుకొని అందరూ బయటకు వచ్చే వారిని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. హిందూ మతం తల్లి లాంటిదైతే
ఇలా రాయబడుతాయి ఆ గ్రంథాలలో. ఒకసారి ఆలోచించండి. చూడండి, శూద్రుడు ఇంట భుజించిన వాడు భూమి మీద ఉన్న సమస్త మలాన్ని, మనుషుల మలాల్ని త్రాగినట్టే తిన్నట్టే అని రాసుకొని ఉంటారు. తర్వాత చూస్తే చూడండి, శూద్రుడి అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే, శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణుడు పృథ్వీ మలాన్ని తిన్నట్టే. అంటే శూద్రుల ఇంట్లో మీరు ఏమి తిన్నా కానీ అది మలాన్ని అంటే ఉచ్చని ఇంకా దారుణంగా రాసుకొని ఉంటారు. ఈ మాటలు చెప్పడానికే వివరించడానికే చాలా అసహ్యంగా ఉంది. మా గురించి మీ గ్రంథాలలో ఇలా రాసుకొనేసి మీరు మళ్ళీ అది మాకు వద్దు అని బయటికి పోయేటప్పుడు మీరు వచ్చి హిందూ మతం అంటే తల్లి లాంటిది, మీరు తల్లిని వదిలేసినట్టు అనేసి మళ్ళా నీతులు చెప్తా ఉండరా. తర్వాత చూడండి, ఇంకోటి చూసేటప్పుడు స్త్రీల గురించి చూడండి ఎంత హీనంగా రాసుకొని ఉన్నారు. గరుడ పురాణం ఆచార ఖండము 109వ అధ్యాయము 36-37 శ్లోకాల్లో చూడండి, హిందీ శ్లోకము తెలుగు తాత్పర్యాన్ని గమనిస్తే, సన్యాసిగా ఉన్న ఉత్తమ బ్రహ్మచారిని అయినా సరే మంచి దుస్తులను ధరించి చక్కగా ఉన్న యవ్వన యువకుడిని చూస్తే ఆమె యోని స్రవిస్తుంది, తడిగా అవుతుంది. అది తండ్రి అయినా సోదరుడైనా కుమారుడైనా సరే అందంగా కనిపిస్తే ఆమె యోని తడిగా అవుతుంది. చూడండి, మహిళల గురించి ఇలా రాయవచ్చా మీ గ్రంథాలలో? అంటే స్త్రీలు ఇంత హీనమైన వారా? అంటే తండ్రి సోదరుడు కుమారుడు ఎవరిని చూసినా వాళ్ళకి ఇలా కామ కోరికలు వస్తాయా? మీ గ్రంథాల్లో ఇలా రాసుకునేసి మళ్ళా ఇది మాకు వద్దని బయటకు వచ్చే వాళ్ళని చూసి మీరు హిందూ మతం తల్లి లాంటిది, దీన్ని మారకూడదని మాకే బుద్ధి మాటలు చెప్తారా? మళ్ళా మమ్మల్ని దూషించడం. మళ్ళా ఇంకా చూసేటప్పుడు మీ యొక్క హిందూ దేవి దేవతలు ఎన్ని ఘోరమైన పాపాలు చేసినారో తెలుసా? పాపం చేయకుండా ఉండేటువంటి ఒక్క దేవుడు గని లేడు. ఈ సనాతన ధర్మంలో అనేక మంది ఎన్ని రకాలైన పాపాలు చేస్తున్నారు. మనుషులు చేస్తే పర్వాలేదు అనొచ్చు, అయితే ఇక్కడ దేవీ దేవతలు అంటే దేవుడు దేవతగా కొలిచేటువంటి వారే అనేకమైన పాపాలు చేస్తూ ఉంటే మనుష్యులు చేసిన వాటికన్నా ఘోరమైన పాపాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని ఎలా ఆరాధించగలం? బైబిల్లో కానీ చూసినట్లయితే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. యేసు ప్రభులో ఒక్క పాపాన్నైనా మీరు చూపించగలరా? చూడండి, బైబిల్లో కానీ చూస్తే యేసు ప్రభునే చెప్తుండు, వ్యభిచారం చేయొద్దు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడవద్దు, పాపం చేయొద్దు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పీకివేయి, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయి, దాన్ని నరికివేయి, పాపం నుంచి దూరంగా ఉండు, పరిశుద్ధంగా జీవించు అని యేసు ప్రభు చెప్తా ఉంటే ఆయన యొక్క మాటలకి అనేక మంది ఆకర్షితులై ఆయన్ని ఫాలో చేసేటప్పుడు మీరు వచ్చి అనేకుల్ని దుర్భాషలు ఆడడం ఎంతవరకు సరిగా ఉంది? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి, సత్యం వైపుకు నడవండి, గ్రంథాలను తీసుకోండి, గ్రంథాల్లో ఉండేదాన్ని మీరు పరిశీలించి చెక్ చేసుకోండి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని మీరందరూ సత్యం వైపుకు నడవండి. చూడండి, వీడియో ముగించే ముందుగా మీకు ఒక బుక్ గురించి మళ్ళీ రికమెండ్ చేస్తున్నాను. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే బుక్ కానీ తీసుకుంటే మీరు అనేకమైన సత్యాలు తెలుసుకోవచ్చు. ఇందులో మతోన్మాదులకు కౌంటర్గా రాయబడినటువంటి అనేక ఆన్సర్లు మీకు దొరుకుతాయి. ఈ యొక్క బుక్ కానీ తీసుకున్నట్లయితే మీరు అనేకమైన సత్యాల్ని తెలుసుకోవచ్చు. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.